హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. తెల్ల గంజేరు కూర, వెల్లుల్లి కారం, ఆనియన్స్, వెల్లుల్లి. ఇది చిల్లకలల్లా ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. ఇది నడుముల నొప్పికి చాలా మంచిది. లేడీస్కి సంబంధించిన సమస్యలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ వండుకుంటే. గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకొని తాలింపులో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గినాక తెల్ల గంజేరు కూర వేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపి కొద్దిగా సేపు మూత పెట్టాలి. వర్షాలు పడినప్పుడు తెల్ల గంజేరు కూర చాలా దొరుకుతుంది, తెచ్చి అమ్ముతుంటారు. ఒక 2 minutes మూత పెట్టి ఉంచాలి. అది కొద్దిగా దగ్గర పడుతుంది. దగ్గర పడినాక వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్న కారము రెడీ చేసుకోవాలి. అది రెడీగా ఉంచుకొని మూత తీసి దగ్గరగా అయ్యింది ఆకు. ఇప్పుడు కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఆకుకూరలకు వెల్లుల్లి కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దగ్గరికి అయ్యింది. కొద్దిసేపు మూత పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తెల్ల గంజేరు కూర చాలా బాగుంటుంది. అడ్డమైన మందులు వాడే బదులు ఇలాంటివి వండుకొని తింటే కొద్దిగా మేలు జరుగుతుంది. దగ్గరికి అయ్యింది. చూడండి, ఉడికిపోయింది. మరీ ఎక్కువసేపు ఉడకబెడితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది.